ఈరోజు మే 22 పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువుగారు, గురువులకే గురువు, పరమ గురువు సదానంద యోగి కర్నూలు జిల్లా నంద్యాల వద్ద నందవరం గ్రామం నందు జీవసమాధి అయిన రోజు. సదానంద యోగి మానవాళికి చెప్పిన 4 సూక్తులు ఏమిటంటే, 1 డూ ఆర్ డై అంటే ధ్యాన సాధన చెయ్యి, లేదంటే పునరుజ్జీవనం పునర్మరణంలో జీవిస్తాము అని మానవాళికి చెప్తున్నారు. ఎందుకంటే ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ముక్తి అంటే ఆరోగ్యం, ఆనందం, సంక్షేమం. జ్ఞానం వచ్చినప్పుడే కదా సరిగా జీవించగలం, సరిగా జీవిస్తేనే ముక్తిని పొందగలం. 2 మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి. అంటే నేను శరీరం కాదు, ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకుని వ్యక్తిలా కాకుండా శక్తిలా జీవించమని మానవులకు సూచిస్తున్నారు. 3 అన్నములు ఆరగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్నె తోడి కూడెనను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను కూడి ఉన్నను, ఏ నూన్యము లేదు బ్రహ్మవేత్తలకిన్. అనగా సంసారమే నిర్వాణం, ఆత్మజ్ఞానమే జీవన మార్గం, ఆత్మే పరబ్రహ్మం అని గ్రహించి బ్రహ్మజ్ఞానంతో బంధుమిత్రులతో కలిసిమెలిసి జీవిస్తూ అందరినీ ధ్యానం చేయించి ముక్తి వైపు నడిపించమని మానవాళికి సూచిస్తున్నారు. 4 లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని అనుకోరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. అంటే ధ్యాన సాధన చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ, కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజాన్ని ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపిస్తూ ప్రకృతి వలె మానవాళితో కలిసిమెలిసి జీవించమని సూచిస్తున్నారు. కనుక మనందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. Meditation means be with your breath and be a light unto yourself. It is all about being human dream of a better place. That is Global Spiritual Mahotsav @ Intergalactic Federation. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.